శ్రీమతి నమః. ఋషి పంచమి సందర్భంగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ఋషులందరి అనుగ్రహము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. ఉపాధ్యాయుల దినోత్సవం వచ్చింది కదా. ఆ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మహావిష్ణు అనే ఒక మోటివేషనల్ స్పీకర్ ని పిల్లలకి మోటివేట్ చేయమని చెప్పి పిలిచారనమాట. ఈయన ఒక మోటివేషనల్ స్పీకర్ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక గురు. ఆయన యొక్క సంస్థను చూసినట్లయితే లోపల హోమాలు అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈయన సాంభవి ముద్ర మీద సాధన చేస్తూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా సాంభవి ముద్రని సాధన చేయిస్తూ ఉంటారు. ఈ సాంభవి ముద్రని ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే చెడు ఆలోచనలు ఏవైనా ఉంటే దాని నుంచి బయటపడతారు. కాకపోతే ఏంటంటే ఈ సాంభవి ముద్ర వేసేటప్పుడు ముందు ప్రాణాయామం అవన్నీ నేర్చుకుని ఒక గురువు పర్యవేక్షణలో మాత్రమే ఈ సాంభవి ముద్ర వెయ్యాలని చెప్పి చెప్తారు. మన ధర్మం కోసం పాటు పడుతున్న వాళ్ళని వాళ్ళు అక్కడికి పిలిచారు. అసలు మామూలుగా స్కూల్కి ఎవరైనా పిలిపించి పిల్లలకి మోటివేట్ చెయ్యండి అని చెప్పినప్పుడు మీరు ఏ అంశం మీద మాట్లాడతారు, లేదు అంటే వాళ్ళే ఏదో ఒక అంశం ఇచ్చి ఈ అంశం మీద మాట్లాడండి అని చెప్తారు కదా. అది ఖచ్చితంగా ఎవరైనా చేస్తారు. అలా చేయకుండా మీరు ఏదో ఒకటి చెప్పేయండి అని అయితే మాత్రం ఎవరు అనరు కదా. అలా ఈ మహావిష్ణువు ఏం చేశారు అంటే ఈయన ఒక మోటివేషనల్ స్పీకర్ అనమాట. పరంపరులని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆయన ఆర్గనైజేషన్ ని చూసుకుంటూ ఉంటారు. ఈ మహావిష్ణువు యొక్క గురువు ఎవరు అంటే కంచి విశ్వనాథ స్వామిగళ్ళు అనమాట. అంటే ఈయన ఒక హిందూ మోటివేషనల్ స్పీకర్ ని ఒక స్కూల్కి వాళ్ళు పిలిచారు. పిలిచినప్పుడు సహజంగా ఇప్పుడు ఎవరైతే అక్కడికి వచ్చారో ఆయన హిందూ అయ్యి ఉండండి, ముస్లిం అయ్యి ఉండండి, క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అందులో కొన్ని ఇన్సిడెంట్స్ ని కోట్ చేస్తూ వాళ్ళ యొక్క స్పీచ్ ని ఇస్తారు కదా. అలాగే ఈయన ఏం చేశారు అంటే ఆ స్కూల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. అసలు నిజంగా ఆయన చెప్పింది కరెక్టే అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలకి మనం ఏం చెప్పాలి అంటే తప్పు చేస్తే మంచిది కాదురా, రేపు అన్న రోజు మన భవిష్యత్తు సరిగ్గా ఉండదు అని కర్మ సిద్ధాంతం గురించి చెప్పడంలో తప్పేం లేదు కదా. అందులోనూ ఆయన హిందూ అయినందువల్ల కర్మ సిద్ధాంతం గురించి ఆయన ఏం చెప్పారు అంటే మనం ఇన్ని ఇబ్బందులకి గురవుతున్నాము అంటే దానికి కారణం పూర్వజన్మలో మనం ఏవో చేసుకుని ఉంటుంటాం, దాని వల్లే ఇన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చక్కగా ఉంటే వచ్చే జన్మ చాలా బాగుంటుంది అని ఆయన చెప్తూ, భగవంతుడు అందరినీ సృష్టించాడు కదా, అందరినీ ఆయనే సృష్టించినప్పుడు ఇన్ని భేదాలు ఎందుకున్నాయి? ఒక ధనవంతుడు, ఒక గొప్పవాడు, ఒక ఆరోగ్యం బాగుంటుంది, ఇంకొకటికేమో ఆరోగ్యం బాగుంటది. ఇవన్నీ ఎందుకు తేడాలు ఉన్నాయి? ఇవన్నీ వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితాలే అని చెప్పి ఆయన స్పీచ్ ఇస్తున్నారు అనమాట. అక్కడ కూర్చున్న ఒక ఆయనకి కూడా విజువల్ గా కొంచెం ఇబ్బందిగా ఉంటుందట. అంటే కంటికి సంబంధించింది ఏదో ఉంది, ఆయనకి సరిగ్గా కనిపించదుట. అందువల్ల ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయట. అందుకని చెప్పి ఆయన పేరు శంకర్ ఏదో ఉంది. ఆయనేమో ఈ మహావిష్ణు మీద కేసు వేశారు. అసలు మహావిష్ణు ఆయన కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు, నచ్చలేదు అని అనుకోండి, అక్కడ ఆపేసి ఆయన బయటికి పంపించేయచ్చు. లేదు అంటే మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పాలి. లేదు అంటే మీరు ఫలానా విషయం మీదే మాట్లాడండి అని చెప్పాలి కదా. అవేవి చెప్పకుండా ఆయన మాట్లాడిన దాన్ని ఇంత ఇష్యూ చేసేసి ఆయన విదేశాలకి వెళ్ళాలి అని ఎయిర్పోర్ట్ లోనే ఎక్కడో ఉన్నట్టు అక్కడ కూడా పోలీసులు కాపు కాసేసి ఈయన ఏదో మహా అపరాధం చేసేసినట్టు అందరూ వెతుకుతున్నారు కదా. సరే, ఆయన ఏం చేశారు? ఏమన్నా ఒక రిలిజియన్ గురించి మాట్లాడారా? దేవుడి గురించి ఏమన్నా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు కదా. కర్మ సిద్ధాంతం గురించే కదా ఆయన మాట్లాడారు. మరి ఇదే కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడితే ఆ పిల్లల యొక్క మనోభావాలు దెబ్బతినేసాయి అని చెప్పి అంటున్నారు కదా. మరి మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, పాపులము మేము అని, స్వర్గానికేమో దారులు తెరుచున్నాయి, నరకానికేమో ద్వారాలు తెరుచున్నాయి, తప్పు చేస్తేనేమో నరకానికి పోతారు, మీరందరూ పాపులు పాపులు పాపులని 24 గంటలు పాపులు అని మాట్లాడుతున్నప్పుడు మరి అది విన్న వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? అంటే మీరు మాట్లాడేసరికి అది కరెక్ట్ అవుతుందా? ఇంకొకరు మాట్లాడేసరికి దాని మీద పెద్ద గొడవ చేసేస్తారా? ఈ మహావిష్ణు మాట్లాడిన విషయం మీద ఎంత గొడవ చేస్తున్నారో తెలుసా? ఈ డిఎంకే పార్టీ వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు, అలాగే రామస్వామికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మహావిష్ణు మీద గొడవలు చేసి చాలా రాద్ధాంతం చేస్తున్నారు. అసలు ఈ విషయానికి ఇంత గొడవ చేయవలసిన అవసరమే లేదు. కానీ వాళ్ళందరూ కలిసి ఎందుకు గొడవ చేస్తున్నారో తెలుసా? వాళ్ళ టార్గెట్ ఏంటంటే మహావిష్ణువు కాదు, వాళ్ళ టార్గెట్ ఏమో హిందువులని ఏదో విధంగా కాల రాసి పడేయాలన్నమాట. వాళ్ళు ఉనికి ఉండకుండా ఉండాలి. అందుకే వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ విషయమై
మాదిదాస్ అని ఒక ఆయన మాట్లాడుతున్నారు అనమాట. ఆయన కూడా తమిళనాడులో అన్నామలై గారితో సమానంగా ఉంటారట. ఆయన కూడా మన హిందూ ధర్మం కోసం ఎక్కువగా పాటు పడుతూ ఉంటారట. ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారో తెలుసా? ఈ మహావిష్ణు అని ఆయన గురించి నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, ఒక దేవుడి గురించి ఏం ఆయన మాట్లాడలేరు కదా, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇలాంటి విషయాలన్నీ మాట్లాడకూడదు అంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ ఏంటి, మిగతా స్కూల్ ఏంటి, ఏ స్కూల్లోనూ కూడా మత ప్రచారాలు అవి చేయకూడదు కదా. స్కూల్స్ బయట వాళ్ళ మత గ్రంథాలని పెట్టి పిల్లలకి ఇచ్చి వాళ్ళ మత ప్రచారం చేసుకుంటున్నప్పుడు మరి మీకు కనిపించలేదా? 30-40 సంవత్సరాలుగా ఈ డిఎంకే పార్టీ గాని మిగతా వాళ్ళు గాని ఏం చేసేసారేంటి? రాజకీయం చేస్తూ అక్కడ క్రిస్టియానిటీని పెంచుకోవటం కోసం మీరేం చేయలేదా? అలా మీరు చేస్తూ ఈ మహావిష్ణువు గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు మీకు అంటే ఆయన ఒక పదం వాడారులేండి, ఆ పదం వాడడం నాకు ఇష్టం లేక నేను మీతో చెప్పట్లేదు. అయితే ఈయన ఇంకా ఏం చెప్పారో తెలుసా? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మాకు ఇద్దరే టీచర్లు ఉండేవారు. పీటీ పీరియడ్ వస్తే ఆ పీటీ పీరియడ్ లో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏం చేసేవారు అంటే, మీరు మీ నాన్న వాళ్ళకి చెప్పండి, మీ ఇంట్లో పేరెంట్స్ కి చెప్పండి, కరుణానిధికి ఓట్లు ఏమని చెప్పండి అని చెప్పి, మరి స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఎందుకు రాజకీయాన్ని నూరిపోశారు? గత 30-40 సంవత్సరాల నుంచి మీరంతా రాజకీయం చేస్తున్నారు. ఈ కుళ్ళు రాజకీయాలన్నీ చేస్తూ పైగా దీన్ని ఇంత పెద్ద దుమారంగా చేస్తారా అని చెప్తూ, ఈ రామస్వామి గురించి అలానే కరుణానిధి గురించి మీరు అన్ని అబద్ధాలు చెప్పలేదా అంటూ ఆయన ఏకి పాడేశారు తెలుసా. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఆయన మాట్లాడుతూ ఉంటే. నిజమే కదా, ఆ రామస్వామి గారు మాట్లాడిన మాటలు గాని ఆయన బుక్స్ గాని చూస్తే హిందువులు అంటే ఇలా ఉంటారా అనిపించేంత దారుణంగా మరి రామస్వామి గారు పుస్తకాలు రాశారే. మరి ఆ రామస్వామి గారు పుస్తకాలనే నిజం అనుకుంటున్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ. మన దేవీ దేవతల్ని చెప్పులతో కొడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మన పండగల్ని జరుపుకోనివ్వరు. అసలు ఏ పండుగ మనం అక్కడ జరుపుకోవాలని చెప్పినా సరే అధికారులు పర్మిషన్ ఇస్తే తప్ప, వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతికితే తప్ప అక్కడ ఏ పండుగలు జరుపుకోవడానికి వీలు ఉండదే. మరి ఇంతలా చేస్తున్నప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినవా? మరి కొన్ని మతపరమైన స్కూల్స్ లో వాళ్ళ యొక్క మత సిద్ధాంతాలనే వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళ మతానికి సంబంధించిన కొన్ని ప్రసంగాలను అవన్నీ వాళ్ళు ఇచ్చుకుంటున్నప్పుడు, మరి అదే స్కూల్లో కొంతమంది హిందువులు కూడా జాయిన్ అవుతారు కదా. మరి అదే స్కూళ్లలో హిందువులు ఉంటున్నప్పుడు వాళ్ళ స్కూళ్లలో వాళ్ళ మతం సంబంధమైన విషయాలు చెప్పుకుంటున్నప్పుడు మరి హిందువుల మనోభావాలు దెబ్బతినవా? మరి స్కూల్స్ కి వచ్చేటప్పుడు హిందువులకి మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలా? మరి మిగతా వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకూడదా? హిందువులు మాత్రం ఈ చిహ్నాలు ఏవి పెట్టుకోకూడదు, బొట్టు తుడి చేసుకోవాలి, గాజులు తీసేయాలి, అన్ని తీసేసి మామూలుగా స్కూల్ కి వెళ్ళాలా? మన హిందూ ధర్మాన్ని మనం చూపించుకోకూడదా? హిందువులుగా మనం బ్రతకూడదా? హిందువులుగా మనం బయట వాళ్ళకి కనిపించకూడదా? అంటే వాళ్ళ స్కూల్స్ కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్స్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి సంబంధించిన విధంగా మాత్రమే ఉండాలా? మరి ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ విన్నప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినవా? అంటే హిందువులకి మనస్సు లేదు, వారికి ఇంకా భావాలు ఎక్కడివి అని మీరు అనుకుంటున్నారా? మరి పబ్లిక్ గా ఒక కాలేజీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ ఆయన ఏం చెప్తున్నాడు? సిలబస్ ని దాన్ని సెట్ చేయమని చెప్పినప్పుడు ఆ సిలబస్ లో నేను జీసస్ గురించి అలాగే కొన్ని మతపరమైన విషయాలన్నింటినీ చొప్పించాను, అలాగే చొప్పిస్తాను, ఇకపై చొప్పించగలను, అలాగే నేను ఉంటాను అని చెప్పి ఆయన అన్నప్పుడు అతన్ని ఏం చేశారు? ఏం చేయలేదు కదా, నోరు మూసుకునే కదా కూర్చున్నారు. అంటే మీ మతానికి సంబంధించి మీకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే మీరు మాట్లాడరు, కానీ హిందువులకు సంబంధించి ఏదైనా మాట్లాడితే పెద్ద రాద్ధాంతం చేసేసి, గొడవ చేసేసి, పెద్ద యుద్ధాలు చేసేసి ఇష్టం వచ్చినట్లు మీరు హిందువుల మీద దాడి చేస్తున్నారు అంటే దీని వెనకాల ఇంకేదైనా కుట్రుందేమో అని మేం కూడా అనుకోవాల్సి వస్తుంది. స్కూల్స్ బయటేమో మీ మతపరమైన గ్రంథాలన్నీ పంచుకుంటూ బయట విదేశాల నుంచి వచ్చే డబ్బులు తీసుకుంటూ మీ మత ప్రచారాలు చేసుకుంటున్నప్పుడు లేని తప్పు కర్మ సిద్ధాంతం గురించి చెప్తే వచ్చిందా? అతడు ఇంకొక మతం గురించి ఏం మాట్లాడలేదే, ఇంకొక ధర్మం గురించి ఏం మాట్లాడలేదే. మనం చేసిన తప్పులే మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పి మంచి దారిలో నడిపించాలని కదా ఆయన చెప్పాడు. దాన్ని తప్పు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. అంటే మీకు ఏదైనా ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథయాత్రని ఆపేసినప్పుడు గొడవ చేశారు కాబట్టి శూలం పట్టుకుని మేం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భక్తులు అని చెప్పి ఓట్లు అడుక్కున్నారు కదా. మరి అలాంటప్పుడు మీకు హిందువులు కావాల్సి వస్తుంది తప్ప మిగతా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు మాత్రం హిందువులు ఏవైనా పర్వాలేదని చెప్పి మీ అందరూ ఏకమైపోయి హిందువుల మీద దాడి చేస్తారా? ఏది
చెప్పండి, ఒక్కరు చెప్పండి. వినాయక చవితి వస్తోంది కదా, శుభాకాంక్షలు చెప్తారా? దీపావళి వస్తోంది, శుభాకాంక్షలు చెప్తారా? అసలు హిందువులు అడగకుండా వాళ్ళ పండగలకి ఏవైనా మంచి చేయటం కానీ, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం కానీ మీరు చేయగలుగుతారా? చెయ్యరు. ఎందుకంటే హిందువులకి శుభాకాంక్షలు చెప్పాలంటే మీకు మనసు రాదు. ఎందుకంటే హిందువులకి శుభాకాంక్షలు చెప్తే మీరు ఎక్కడ పాపులైపోతారో అని మీ భయం. కాబట్టి అయోధ్యప్పుడు ఏడిపించారు, ప్రతి పండక్కి ఏడిపించారు. వినాయక చవితికి మైకులు పెట్టుకోకూడదు, దానికి రిస్ట్రిక్షన్సే. హిందువుల పండుగలకి హిందువులకి ఉన్న రిస్ట్రిక్షన్స్ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ ఒక స్కూల్లో కర్మ సిద్ధాంతం గురించి చెప్పడం వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఈ మహావిష్ణు ఎవరు? ఒక హిందూ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఆయన ఒక ఎన్జిఓ. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు కూడా చేశారు. ఒకవేళ మీకు నచ్చకపోతే, ఇది మాకు నచ్చలేదు, మేము చెయ్యము, మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేయచ్చు కదా. దీన్ని ఎంత పెద్దగా, ఇంత ఇష్యూగా, ఇంత గొడవగా చేయవలసిన అవసరం ఏంటి? మీరేదైనా అంటే అది బయటికి రానివ్వరు. కానీ ఒక హిందువు ఏదైనా సరే పొరపాటున తను తప్పు చెయ్యకపోయినా సరే, తప్పు చేశారని చెప్పి 70 mm తెర వేసి అందులో చూపించే ప్రయత్నం చేస్తారా? కనీసం ఇప్పుడైనా హిందువులు ఇవి చూసైనా సరే బుద్ధి తెచ్చుకొని, మనలో మనమే కలిసి లేకుండా, హిందువుల్లో హిందువులే కలిసి లేకుండా మనలో మనమే తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకుంటున్నాం చూసారా? ఆ తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ హిందువులకి ఎలాగో ఐక్యత లేదు, మనం విభజించి పాలించేద్దాం అని చెప్పి మనల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఏర్పరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. హిందువుగా పుడితే ఎప్పటికైనా కళ్ళు తెరవండి. అన్ని మతాలు సమానమే కదా, అందరినీ సమానంగా చూడాలి కదా అని మాట్లాడే సోకాల్డ్ సెక్యులర్ హిందువులు ఇది కూడా చూసి మాట్లాడండి. అన్ని మతాలు సమానం అనుకుని అలా చూసేది మనం మాత్రమే. అలాంటి జాలి, దయ, ఇంకొకరి మీద కరుణ మిగతా వాళ్ళకి ఉండదు. ఉంటే ఈ రోజు వాళ్ళు అలా మాట్లాడి ఉండే వాళ్ళు కాదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.